చికెన్ కూర తయారు చేస్తున్నానండి. చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ శుభ్రం కడిగి పెట్టుకున్నాను, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, మిరియాలు, మసాలా దినుసులు, చెక్క, లవంగం, ధనియాలు, జీరా, టమోటా, ఉల్లిపాయలు, కారం. ముందుగా చికెన్కి కారం, మనకు సరిపడగా పసుపు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. నీసు వాసన పోవాలి కదండి, అందుకని కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొంచెం ఉప్పు. ఇది బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కలిపి పక్కకు పెట్టుకున్న చికెన్ అండి. ఉల్లిపాయలన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా చిన్నగా చేయాలి. ఇవన్నీ కోసి పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ ఎగించుకోవాలండి. ధనియాలు, చెక్క, లవంగము, జీరా, బిర్యానీ ఆకు, పువ్వు, ఇవన్నీ, మిరియాలు కొన్ని, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. కొద్దిగా నూనె అండి, ఎక్కువ వేసే అవసరం లేదు. చికెన్ కాబట్టి నేను 2 స్పూన్లు ఎక్కువ వేసాను. కరివేపాకు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా పట్టించిన చికెన్ అండి. బాగా కలుపుకోవాలి. పుదీనా అండి, కొత్తిమీర, ఇవన్నీ వేసి కాసేపు మూత పెట్టేయాలి. ఇది చికెన్లో వాటర్ అండి. మొత్తం ఇంకో గ్లాసు వాటర్ వేయాలి. బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఎప్పుడు ఉడకకుండా దించొద్దండి. 4-5 సార్లు చెక్ చేసుకోవాలి ఉడికింది లేదని. మళ్ళీ మూత పెట్టేయాలి. ఈ మసాలా దినుసులన్నీ రోల్లో దంచుకోవాలండి. కొంచెం ఒక్క ముక్క దంచాలండి, మరీ ఎక్కువ అవసరం వద్దు. ఇదంతా గిన్నెలోకి తీసుకోవాలండి. మెత్తగా దంచుకున్న పౌడరు. టమాటా అండి, టమాటా వేసి కాసేపు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిపోయిందండి. చేసి పెట్టుకున్న మసాలా కొంచెం వేయాలి. కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.